జిరాక్స్ మటుకు ఎక్కువే పట్టుకెళ్ళాలి. మనం ఒక సెట్ తక్కువే కట్టగలదు, ఒక సెట్ ఎక్కువ పట్టుకెళ్ళాలి. మనం మీకు తెలవలేదా పొద్దున్నే వెళ్ళిపోండి. నా గుర్తు కూడా పెట్టండి. చెప్పింది వినపడలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చామదుంపల పులుసు ఎలా పెట్టాలో చూసుకుందాం. మనకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బాగా ఉడకపెట్టి తోలు తీసిన చామదుంపలు, అండ్ పసుపు, ఉప్పు, కారం, చింతపండు. ఫ్రెండ్స్, మనం టమాటా కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నేనైతే టమాటా ఎక్కువ వాడను, సో నేను టమాటా వాడట్లేదు. పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు వేయించేస్తాను. ఉల్లిపాయలు అయితే బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి కొంచెం గోల్డిష్ రంగు వచ్చేలాగా వేగనివ్వాలి. చామదుంపలను అయితే ఈలోపు మనం పీసెస్ చేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద, అంటే దుంపలు పెద్దవి కాటి దుంప పళ్ళంగా కూడా ఉంచవచ్చు, బట్ కాకపోతే ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా పీసెస్ చేస్తున్నాను. వీళ్ళు ఎంతమందికి చామదుంపల కూర అంటే ఇష్టం ఫ్రెండ్స్? చామదుంపలు తినడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్ మీకు? అండ్ అలాగే చామదుంప ఇలా ఉత్తనే అలా డైరెక్ట్గా తినకూడదు. ఉడకపెట్టిన తర్వాత ఇలా తోలు తీసిన తర్వాత మనం డైరెక్ట్గా కర్రీ చేసుకొని తిన్నా కొంచెం ఇవి దురద వస్తాయి. సో ఆ దురద పోవడం కోసం అని చెప్పి మనము చింతపండు అనేది వేస్తాము ఫ్రెండ్స్. కాకపోతే దీనివల్ల చాలా అంటే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఇలా పీసెస్ చేసేసుకున్నాను. ఈ చామదుంపల్లో జిగట పదార్థం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అది దానివల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం అలా చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. సో ఇవ్వండి, ఇలా అయితే నేను కట్ చేసేసుకున్నాను. సో ఆనియన్స్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు, ఆల్రెడీ చామదుంపలు మనం ఉడకబెట్టి తీసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇందులో ముందే వేసి వేయించాల్సిన అవసరం అయితే లేదు. సో పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసేసి పెట్టుకుంటాను. ఇందులో కొంచెం సరిపడా కారం, మరి ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్, మీరు తిన్నంత కారం. వేసుకొని బాగా కలిపేసుకోండి. కారం కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అటు ఇటు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇందులోకి మళ్ళీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, నేను సాల్ట్ అయితే వేస్తున్నాను.
కట్ చేసుకొని ఉంచుకున్న ఈ చామదుంప ముక్కలు కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇలాగా కారం అనేది కలిపేలాగా ఒక 2 నిమిషాలు మగ్గనించిన తర్వాత ఇందులో చింతపండు పులుసు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఆ దుంపలో ఉన్న దురద అనేది పోతుంది. లేదంటే కొంచెం కర్రీ తిన్నప్పుడల్లా కొంచెం నాలుక దురద వస్తూ ఉంటుంది. ఇగురు కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా అయితే చామదుంపలు పులుసు పెట్టుకుంటేనే ఎక్కువ బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ చామదుంప వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో తెలుసా ఫ్రెండ్స్. కొంచెం చింతపండు ఇలాగా పిసికేసుకోవాలి. చామదుంపలు తినడం వల్ల మనకి గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది. అండ్ మనకి ఇది మలబద్ధకాన్ని కూడా పోగొడుతుంది ఫ్రెండ్స్ చామదుంపలు తినడం వల్ల. అండ్ ఇది షుగర్ వ్యాధికి కూడా బాగా పనిచేస్తుంది. అండ్ వెయిట్ లాస్కి కూడా బాగా పనిచేస్తుంది ఇది. సో చామదుంపను అయితే ఎవరు తినడం మానేకండి ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల మనకి జీర్ణకోశ వ్యవస్థ కూడా శుభ్రంగా ఉంచుతుంది అన్నమాట ఈ చామదుంప తినడం వల్ల. సో చింతపండు పులుసు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. పులుసు వేసుకున్న తర్వాత ఇది కాసేపు ఇంకెలాగే మరగనిద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని మరగనిచ్చేద్దాం. ఇంకంతే చామదుంపల పులుసు అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉడికిపోతే మనకి ఆ పులుపు అనేది పచ్చివాసన, కారం గీరం అనేవి కూడా పచ్చివాసన అనేది పోతుంది. ప్లస్ ఉడకడం వల్ల ఆ దుంపలకి బాగా కారం పులుపు అనేది పడుతుంది. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. రైస్ అయితే చేసేసాను. రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలకి క్యారేజ్ కట్టాలి, స్కూల్కి వెళ్ళారు. నేను లేట్ అయింది ఈ సంవత్సరం. పిల్లల్ని బాగా లేట్గా జాయిన్ చేసాను స్కూల్లో కూడా. సో నిన్నటి నుంచే స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకి క్యారియర్ కట్టాలి. కర్రీ గమనైపోతే పిల్లలకి క్యారేజ్ కట్టేసి పంపించేస్తాను ఫ్రెండ్స్. వాళ్ళకి లంచ్ టైం ఏంటంటే 12:30కి పిల్లలకి లంచ్ టైం అనమాట. ఆ టైం కల్లా బాక్స్ పెట్టి పంపించేస్తే పిల్లలు తింటారు. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇవి చిన్నపిల్లలకి పెట్టడం వల్ల ఇంకా హెల్దీ ఫ్రెండ్స్. సో ఎవరు కూడా పిల్లలు తిన్నన్నారు కదా అని చెప్పి పెట్టడం మానేయద్దు. వాళ్ళకి అలవాటు చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది ఇన్ని ఉపయోగకరమైనవి అయితే ఉన్నాయి. చిన్నపిల్లల్లో ఎక్కువగా మలబద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అయ్యేలోపు నాకు కూడా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అయితే క్లీన్ చేసేస్తాను. సామాన్లు అయితే క్లీన్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. సామాన్లు అయితే క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అవి కూడా నిలబెట్టేసాను. సింక్ కూడా నీట్గా ఉంచుకుంటే మనకి బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి ఇలాగా. మనం ఇది చేసుకునేలోపు మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. లోపు
సింక్ అయితే క్లీన్ అయిపోయింది, సామాన్లు క్లీన్ అయిపోయినాయి. సో కర్రీ అయితే అయిపోయిందేమో చూసేద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అంటే కొంచెం దగ్గరికి పులుసులా అయితే ఇంకొంచెం బాగుంటుంది, మరీ పులుసు బాగా ఎక్కువగా కాకుండా. సో ఫస్ట్ ముందైతే మనం చామదుంపలు వేడి నీళ్ళు ఉడకబెట్టుకున్నప్పుడు తొక్క ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మొక్కలు మొదలు వేస్తే మొక్కలకి చక్కగా మంచి ఎరువు అయితే తయారవుతుంది వీటి వల్ల. సో మీరు ఎప్పుడైనా అలా చేస్తే మొక్కల్లో వేసేయండి ఫ్రెండ్స్. సో పులుసు అయితే బాగా ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు ఉడికించి కట్టేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి చాలా రుచిగా ఉండే చామదుంపల పులుసు రెడీ. ఈ చామదుంపలు తినడం వల్ల ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది అంటారు దుంపలు తినకూడదు, దుంపలు తినడం వల్ల వాతం చేస్తుంది అది ఇది అంటారు. కానీ ఇలా జిగురు వచ్చే ఎక్కువ పదార్థాలు తినడం వల్ల మోకాళ్ళ చెప్పుల్లో అరిగిపోయిన జిగురు పదార్థం అనేది మళ్ళీ మనకి తిరిగి మనకు అక్కడ జిగురు అనేది తయారవుతుంది. సో దానివల్ల మనకి కొంచెం కాళ్ళల్లో పటుత్వం అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. సో పులుసు అయితే అయిపోయింది. సో నేనైతే ఇంకా కట్టేస్తాను ఫ్రెండ్స్. ఓకే, చామదుంపల పులుసు రెడీ.